హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 29 ఆగస్టు 2026, 29 ఆగస్టు 2026. సో ఈరోజు శనివారం అనమాట. అలాగే ఈరోజు పాడ్యం అండి. ఈరోజు పాదేక అనేది నడుస్తుంది అనమాట. ఏకపదం జరుగుతుంది. ఖచ్చితంగా పాతేక అనేది ఎక్కువగా నడవటం జరుగుతుంది. తప్పనిసరిగా మీ కోళ్ళని మీరు ఉపయోగించుకునేటప్పుడు పాతేక ఉందా లేదనేది క్లియర్గా చూసుకోండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడు జాముల ప్రకారం గెలిచే మరియు ఓడే రంగులను ఇప్పుడు క్లియర్గా చూద్దాం. గెలిచే రంగులు వచ్చేసరికి జాముల ప్రకారం మొదటి జాము వచ్చేసరికి ఉదయం 6:30 నుంచి ఉదయం 8:30 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నెమలి పోలాలండి. నెమలి పోలాలని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి పోలా రంగుల్లో మ్యాక్సిమం కుసి వచ్చేసరికి గట్టి కుసి ఉన్నట్టుగా చూసుకోండి. గట్టి కుసి, అట్లాగే ఎదుర గౌడు పేకలు ఉంటే ఇంకా చాలా మంచిదండి. అటువంటి నెమలి పోలాలని మాత్రమే మనం ముసుగులు, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయన్నమాట. చూపులకు గెలిచేటటువంటి రంగులు నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, నెమలి కక్కెరలు, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, ఎర్రబోర కక్కెరలండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి చూపులకు గెలిచేటువంటి రంగుల్ని. నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, నెమలి కక్కెరలు, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, ఎర్రబోర కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ఓడిపోయే రంగుల్ని కాకులు, శుద్ధ కాకులు, కోడికాకి డేగలు, కాకి చూపు డేగలు, చింతపండు డేగలు, నల్లబోర రసంగులు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకి ఎక్కువగా విజయ అవకాశాలు ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయి. అలాగే రెండవ జామ్ వచ్చేసరికి ఉదయం 8:40 నుంచి ఉదయం 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు వచ్చేసరికి ఎరుపు మించిన కోడి నెమలు అనమాట. ఎరుపు మించిన కోడి నెమలని మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎరుపు మించిన కోడి నెమల రంగుల్లో కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఉండాలండి. కుసి ఎరుపు ఉన్నటువంటి ఎరుపు మించిన కోడి నెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ డేగలు, కోడి డేగలు, మిరప్పండు డేగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, తెలుపు మించిన నెమళ్ళు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఈ జాములో ఓడిపోయే రంగులు వచ్చేసరికి కాకులు, చింతపండు రంగు కాకులు, శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, కాకి నెమలి పింగళాలు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. మళ్ళీ ఇక్కడ మనం చూపులకు గెలిచేటువంటి రంగులు మళ్ళీ చూద్దాం. చూపులకు గెలిచేటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ డేగలు, కోడి డేగలు, మిరప్పండు డేగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, తెలుపు మించిన నెమళ్ళు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచే రంగులు. ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఎడం పక్కనే ఉంటాయండి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా డేగ చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. డేగలకి ఎక్కువగా విజయ అవకాశాలు ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయండి. అలాగే మూడో జామ్ వచ్చేసరికి ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడిచూపు కాకి నెమలండి. కోడిచూపు కాకి నెమల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడిచూపు కాకి నెమల రంగుల్లో కుసి వచ్చేసరికి తెల్ల కుసి ఉండాలన్నమాట. కుసి తెలుపు ఉన్నటువంటి కోడిచూపు కాకి నెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. కుసి తెలుపు ఉన్నటువంటి కోడిచూపు కాకి నెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. నెమలకి విజయం సాధించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నల్లబోర కోడి అబ్రాసులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి
ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి డేగలనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులనమాట ఈ జాములు. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములు ఇవి. అలాగే నాలుగో జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి నెల కక్కెరలండి. కోడి నెల కక్కెరలని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెల కక్కెర రంగుల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి కానీ తెల్ల కుసి కానీ ఉండొచ్చు అనమాట. కుసి తెలుపు కానీ కుసి నలుపు కానీ ఉన్నటువంటి కోడి చూపు నల్ల కక్కెరలను మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు ఈ చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకి పోలాలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అన్నమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డేగలు, ఎర్రబోర కాకి నెమళ్ళు, కాకి డేగలు, చింతపండు డేగలు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైనటువంటి రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయావకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయన్నమాట. అలాగే ఐదో జామ్ వచ్చేసరికి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోలుకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు మించిన కాకిడాగలండి. నలుపు మించిన కాకిడాగల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నలుపు మించిన కాకిడాగ రంగుల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపునటువంటి నలుపు మించిన కాకిడాగలను మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు, ఎర్ర పసిమిగల నల్ల కక్కెరలు, పసింగల కాకి డేగలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలన్నమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కాకులకి ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా విజయావకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అలాగే ఆరవ జామ్ వచ్చేసరికి రాత్రి 6:30 నుంచి రాత్రి 9:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి కాకులు అనమాట. కోడి కాకుల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి కాకు రంగుల్లో కుసి నలుపు ఉండాలన్నమాట. నల్ల కుసి ఉన్నటువంటి కోడి కాకుల్ని ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, నల్లకట్టు అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి కాకి నెమళ్ళండి. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర పోలాలు, పండు డేగలండి. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఏడో జామ్ వచ్చేసరికి రాత్రి 9:30 నుంచి రాత్రి 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువాలు అనమాట. నల్లబొట్ల సేతువాలని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్లబొట్ల సేతువా రంగుల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి కానీ మసర కుసి కానీ ఉన్నట్టుగా చూసుకోండి. నల్ల కుసి కానీ మసర కుసి కానీ ఉన్నటువంటి నల్లబొట్ల సేతువాలనే మనం ముసుగులకు జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే జాములు చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ డేగలు, పండు డేగలు, ఎర్రబోర సేతువాలు, అలాగే కాకి డేగలు, పచ్చకాకులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములు. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఎనిమిదో జామ్ వచ్చేసరికి రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి 1:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి మెయిన్ కలర్స్ వచ్చేసరికి కాకి పోలాలండి. కాకి పోలాలని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి పొలాల్లో కూడా గట్టి కుసే ఉండాలండి. కుసి నలిపే ఉండాలన్నమాట. అటువంటి కాకి పొలాలని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి పింగళాలు, నల్ల కక్కెరలు, కాకి డేగలు,
శుద్ధ డేగలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే పసింగల సేతువాలు, కోడి నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర అబ్రాసులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా మాత్రమే వదులుకోవాలండి. ఉత్తర దిక్కు నుంచి నడిపించుకుంటూ వచ్చి దక్షిణం దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని వదులుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం పూర్వ భాద్రపద నక్షత్రం అండి. సో ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట. పూర్వ భాద్రపద నక్షత్రంలో గెలుచ మరియు ఓడి రంగులు, కోడి మీద నెమలి, పసిమి కోడి రంగులు అయితే ఓడిపోవడం జరుగుతుందండి. పూర్వ భాద్రపద నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట.